హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారో మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మా పిల్లలు అందరు కలిసి ఆడుకుంటున్నారు, అదే చూపిస్తున్నా, చూస్తూ ఉండండి. వీళ్ళందరూ చిన్నపిల్లలు కదండి, అసలు ఒకటే కొట్టుకోవడం అవుతుంది. అందుకోసమని ఇంకా మా వారి మధ్యలో నిలబడి తల ఒకసారి బాలేస్తా, మీరు ఆడండిరా, ఓకే బాబాయ్ బాల్ ఇవ్వట్లే, బాబాయ్ బాల్ ఇవ్వట్లే, పిన్ని బాబాయ్ యోగిత 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 లోషి వాళ్ళు ఏడుస్తున్నారు, అది ఇదని చెప్పడం అవుతుంది, చాడీలు చెప్పుకోవడం యోగిత మరదలు అందుకోసమని అందరికి మరదలే ఈడున్న వాళ్ళందరికి. అందరికి నేనే వేస్తారా, మీరు కొట్టుకోవడం అవుతుంది అనేసి బిట్టుగాడికి ఒక్కడికే మరదలు కాదట్టుంది. డాడీ బాల్ ఇవ్వట్లే అనేసి బిట్టు నీకంటే చిన్ననా పెద్దనా యోగిత మరదలే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. వాళ్ళు అలా చేస్తుంటారు, వినపడుతుంది, చూడండి. ఇక్కడైతే ఇగో మా బావ అయితే వస్తున్నారు. ఇంకా మా మమ్మీ తోటి అయితే కొద్దిసేపు మాట్లాడతారు, అదే చూపిస్తున్నా. ఇక ఫస్ట్ మందు నీళ్ళు కట్టాలట, ఈ రమ్ము నీళ్ళు కట్టుకోవడం చెప్పాడు. మా బావను మా మామయ్య అయితే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారండి. ఇక మా చిన్న చిన్న కోడి పిల్లలు చూడండి, భలే ఉన్నాయి కదా. దీనికి కోడికి 12 గుడ్లు వేస్తే 5 పిల్లలు చేసిందంటండి. అసలు భలే ముద్దుగుంది కదా అని ముట్టుకుందాం అనుకుంటే కోడి పొడుస్తుంది, బాగా పొడుస్తుంది గట్టిగా. అందుకోసం అని ముట్టుకోవట్లేదులేండి. ఇంకా పిల్లలకు కూడా భయం అవుతుంది, ముట్టుకుందామన్నా కూడా ఎవరి పిల్ల వాళ్ళకే. ఏమన్నా చేస్తామేమన్నా ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఇంకా మూగ జీవులకైతే ఇంకెక్కువ భయం ఉంటుంది. అందుకోసమని దగ్గరికి రానివ్వవు. కుక్కలైనా కోళ్ళైనా కరుస్తాయి, కుక్కలు కరుస్తాయి, కోళ్ళేమో పొడుస్తాయి కదా. ఇంకా ఇంటికైతే వచ్చేసినామండి. ఖమ్మం వచ్చాక ఎందుకో చికెన్ తినాలనిపిస్తుంది అనేసి పిల్లలు అన్నారు. అందుకోసమని చికెన్ అయితే తెచ్చేసాము వచ్చేటప్పుడే. ఇంకా నేనైతే అటు తిరిగి మొత్తం డల్ అయిపోయా. ఇంకా తప్పదు కదా, పిల్లగాళ్ళు అడిగినప్పుడు చికెన్ కర్రీ చేయడం. ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఒక బ్లాగ్ లాగా అవుతుంది కదా అనేసి వీడియో తీస్తున్నా. అప్పుడప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇంకా నాకు బాధలన్నీ పోతాయి. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడాలనుకుంటున్నా, కానీ మీరు సాంగ్స్ వినరో నా సబ్స్క్రైబర్స్ అనేసి పాడట్లేదు. ఈసారి సాంగ్స్ కావాలంటే చెప్పండి, నేను సాంగ్స్ పాడతాను. ఇంకా మీకు మంచిగా కామెడీ సాంగ్స్ అండి. నేను మంచిగా సింగర్ కాదు, ఏదో నాకు నచ్చినట్టు ఏ పాట అయినా నాకు కొన్ని రాగాలతో మొత్తానికైతే పాడేస్తా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈసారి సాంగ్స్ కావాలంటే కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా సాంగ్ పాడతా, మీకు నచ్చుతుంది. నవ్వుకోవడానికి ఎంత బాధ ఉన్నా ఆ నవ్వుకోవడానికి సాంగ్ అయితే బాగుంటుంది కదా, అది చెప్తున్నా. ఇంకా కర్రీ గురించి ఏముంది, అందరికీ తెలిసిన చికెన్ కర్రీనే కాబట్టి మీకు అంతగా ఏం చికెన్ కర్రీ గురించి అయితే చెప్పట్లేదు. ఇంకా ఏంటంటే ఈరోజు ముచ్చట ఏంటంటే, అసలు ఎందుకు లావ్ అవుతున్నాం, గింత తిన్నా ఇంత లావ్ అవుతున్నాం ఎందుకు అమ్మమ్మ అనేసి మా అమ్మమ్మని అడిగిన. అయితే మా అమ్మమ్మ అన్నది, అది కాదు బిడ్డ, మేము పొద్దున లేస్తే కూలి పని వ్యవసాయం పనులు చేసేటోళ్ళం. పొద్దున 6ంటికి చేనులో పోతే మళ్ళీ వచ్చేసరికి 6 అయ్యేది. గట్లా పని చేసిన వాళ్ళం. మేము అప్పుడు గట్క దాగి జొన్న కూడు తిని గిట్లున్నాం బిడ్డ. మీరంటేనేమో ఇప్పుడు ఏంది మందుల కూడు తిని గిట్ల లావ్ అవుతున్నారు. మా అప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు ఇవే తినేవాళ్ళం బిడ్డ. కూరలు కూడా తక్కువ, చికెన్లు, ఈ మటన్లు ఇప్పుడు తింటున్నారు కానీ అప్పుడు ఎక్కడి బిడ్డ. పన్నీర్ అంట, బిర్యానీ అంట, గివన్నీ ఉన్నాయి మాకు అని అన్నది. అవును, ఇది మాత్రం నిజమే. అంతే కదా, మనం మటన్ బిర్యానీ అని, చికెన్ బిర్యానీ అని, దాని అమ్మ బిర్యానీ అని, తలకాయ బిర్యానీ ఇవన్నీ తింటున్నాం. అప్పట్లో ఇవన్నీ ఏం తెలియదంటండి పాపం వాళ్ళకి. ఇంకా ఇవి మంచిగా న్యాచురల్గా అవన్నీనే వండుకొని తినేవాళ్ళు, అందుకనే అంత గట్టిగా ఉన్నాము అని అన్నది.
అంతే కదా, మీరేమంటారు చెప్పండి. నాకు కూడా అట్లే అనిపించింది. మనం ఆ పిజ్జాలంట బర్గర్లంట గై గై తింటాం కదా, గట్లనే ఉంటారు. నేనైతే పిజ్జా అయితే ఇంతవరకు టేస్ట్ చేయలేదు. చెయ్యాలి ఎప్పుడైనా, ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఆ, అంతే కదా. మళ్ళీ అయితే పొద్దున ఇంకా మేము అయితే అప్పుడు గిన్నెలు గడగాలన్నా కడిగి పోయేది బిడ్డ. మీరు ఇంట్లో సింకులో కడుగుతారు, ఎటు నడిసే వాకింగ్ లేదు, ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేస్తారు. చేస్తారు, నేను చేయట్లేదు అనట్లేదు, కానీ ఇంట్లోనే చేస్తారు కదా బిడ్డ, తిరిగేది లేదు, ఒక వాకిలుకి చల్లేది లేదు, ఏది లేదు కదా. చేస్తారు, చేసుకుంటారు, కానీ పొద్దున్నాక చేసిందే చేస్తారు, కానీ మీకు అలసట అనేది లేదు. పని చేస్తుంటే అలసట అనేది లేక బాడీ అంతా వచ్చేస్తుంది. అందులో ఒకటి మందులో కూడా తింటారు కాబట్టి మీరు గిట్లనే ఉంటారు, మేము గట్లనే ఉంటాం బిడ్డ అన్నది. అంతే అంటారా, ఏమంటారు చెప్పండి. ఇంకా నా చికెన్ కూర అయితే ఎక్కడి వరకు వచ్చిందో మీకైతే చెప్పలేదు కదా. ఇంకా చికెన్ అయితే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఏం వేయలేదండి, ఓన్లీ ఆనియన్స్ వేసి తాలింపు వేసి అల్లం వేసిన, పసుపు ఉప్పు కారం వేయలేదు. అందుకే మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. ఇంకా కొంచెం హైలో పెట్టుకుందాం, తొందరగా లేదు పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారు అనేసి మీతోటి మాట్లాడుకుంటా ఇట్లయితే చేసిన. ఇంకా నేను చెప్పింది రైట్ అంటారా, ఏమంటారు చెప్పండి. అది నిజమేనా? నిజమైతే కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మమ్మ అయితే ఇట్లా అనేది, మీరు కూడా అడగండి అట్లనేనా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల లావ్ అవుతున్నామా చెప్పురి. కొంతమంది పాపం డైటింగ్లని అవి ఇవి చేసి బాగా నీరసం అయ్యి హాస్పిటల్స్కి వెళ్ళే డైటింగ్ చేస్తున్నారు. మరి అంతగానం చేయొద్దు, తినండి, కాకపోతే తక్కువ క్వాంటిటీలో తినండి, మంచిగా ఉండండి, హెల్తీగా హెల్తీ ఫుడ్ తీసుకొని. ఇంకా నేను అప్పుడప్పుడు వీడియో ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే నేనైతే హెయిర్ అంతా పిచ్చి పిచ్చి ఉందని ఒకసారి కోమ్ చేసుకొని చికెన్ కర్రీలో అయితే ఉప్పు కారం వేద్దామని వచ్చేసిన. పసుపు కూడా వేయలేదండి, పసుపు వేసిన, అల్లం ఒక్కటి వేసిన. అల్లం పేస్ట్లో పసుపు వేసి పట్టుకుంటా అండి నేను ఎప్పుడైనా, ఎందుకంటే ఇంకా మా మమ్మీకి అట్లనే పడతారు, నాకు కూడా అట్లనే అలవాటు అయింది. ఇక అందుకోసమని ఎప్పుడు పసుపు వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటా. అది ఫ్రిడ్జ్లో అయినా ఇంకా ఎట్లా పెట్టినా కూడా బాగుంటుంది అనేసి బయట పెట్టినా ఒక 1 మంత్ దాకా అయినా ఖరాబ్ కాదనేసి అట్లా పెట్టేస్తా. ఇంకా ఇక్కడైతే ఉప్పు కారము వేసి మంచిగా కలుపుకున్నా. కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోండి, నేనైతే గిన్నె వాటర్ పోసుకున్నా. మంచిగా కుక్ అయింది ముక్క అయితే. ఇంకో బాగుంటుంది చికెన్ కర్రీ ఇట్లా సింపుల్గా, ఏ అంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేసిన. ఇంత ఇగో కొన్నే వాటర్, టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాండి. 5 టీ గ్లాస్ వాటర్ అయితే గవ్వే పోసిన, ఎక్కువైతే పోసుకోలేదు. ఎందుకంటే బాగా గ్రేవీ, బాగా పులుసు పులుసు లాగా ఉండొద్దు అంటే వాళ్ళకి కర్రీ మంచిగా తిక్కు గ్రేవీ కావాలంటే ఇంకా అంతే, కొన్ని వాటరే పోసిన. ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే ఇంకా ఏం లేదండి, మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని దించితే చికెన్ కర్రీ వేడి వేడిగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ. ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదండి, కొత్తిమీర వేయలేదు. మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఈరోజు చికెన్ కర్రీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు. మీరేంటి ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటి, డిన్నర్ స్పెషల్ ఏంటి చెప్పండి. ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు, కాకపోతే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే పాపం పన్ను ఊడిపోయింది, పన్ను ఊడిపోయి మింగిండండి పన్నుని. పాపం వాడికి ఒక రంది అయిపోయింది, అబ్బా ఈ పన్ను మింగిపోయినా ఎట్లా ఎట్లా అని పాపం అదే చూపిస్తాను. ఇంకా ఎట్లనో ఏమో అని ఇంకా భయపడుతుండు. వాళ్ళ అన్నయ్య ఏమో ఎనుకుండి మస్తు నవ్వుతాడు. ఇంకా వాడికి ఇంకెక్కువ భయం అవుతుంది, ఏమన్నా అవుతుందేమో అనేసి వాళ్ళ డాడీకి చెప్తే మార్నింగ్ డెలివరీ అవుతుంది లేనా అనేసి అన్నాడు. ఇంకా వాడైతే నవ్వుతున్నప్పుడు కొంచెం స్మైల్ వచ్చింది, మళ్ళీ బాధ అవుతుంది. బాయ్ చెప్పమంటే చెప్పట్లేదు, టీవీ చూస్తున్నాడు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. వేడి చికెన్ కర్రీ చూడండి ఎంత ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ, వేడి వేడి రైస్, వేడి వేడి సాంబార్. చికెన్ కర్రీలోకి సాంబార్ సూపర్ గా ఉంటది. మా పిల్లలైతే ఈ వీడియో అయితే ఇందే, మళ్ళీ ఒక ముచ్చట మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.